కుంభరాశి వారికి 27, 28, 29 అలాగే 30వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజుల్లో మీరు ఊహించని విషయాలు అంటే అదృష్టం కూడా మీకు నక్కతోక తొక్కినట్లు అంటారు చూడండి, అలా ఆ రేంజ్లో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ వీడియో వింటే మీరు నిజంగా చాలా సంతోషపడతారు. అలాగే మీరు స్వీట్స్ కూడా సిద్ధం చేసుకోండి. మీ నోటిని తీపి చేసుకోవడంతో పాటు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా స్వీట్స్ పంచండి. ఎందుకంటే మీరు అంత గుడ్ న్యూస్ని వినబోతున్నారనమాట. ఈ 4 రోజుల్లో మీకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా అవ్వచ్చు, మీరు ఏ పనులైతే కావాలి, అసలు మీరు ఇన్నాళ్ళ నుంచి దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అలాంటి గుడ్ న్యూస్లు వినటం అనేది జరిగిద్ది అనమాట. వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను సింపుల్గా 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఈ కుంభరాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వాళ్ళు మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నట్లుగా చాలా అదృష్టవంతులు. ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి మీ జాతక పరంగా ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా అవి మొత్తం కూడా క్లియర్ అయిపోయి మీకు ఉగాది పండగ తర్వాత నుంచి మీకు అదృష్టం అనేది నక్కతోక తొక్కినట్లుగా పట్టబోతుంది. అంటే మనకి ఈ విశ్వాసనామ సంవత్సరం తర్వాత నుంచి అదృష్టం పట్టబోయేటటువంటి రాసుల్లో మీది కుంభరాశి కూడా ఉందన్నమాట. అంటే మీరు జాక్ పాట్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. మీరు ఏదనుకుంటే అది అనుకున్నది అనుకున్నట్లుగా చక్కగా జరుగుతుంది. అలాగే మీకేంటంటే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు చేసేటటువంటి పనిలో శాలరీస్ పెరగటం అవ్వచ్చు, లేకపోతే మీకున్నటువంటి ఆస్తులు ప్రాపర్టీస్ రేట్లు ఎక్కువగా పెరగటం అవ్వచ్చు. ఒక 10 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉందనుకోండి, అది ఒక 50 లక్షలుగా పెరగటం, ఇది ఆకస్మిక ధన ప్రాప్తి అంటే. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటం అవ్వచ్చు. అలాగే శాలరీస్ అంటే మీకు ఉన్న చోట నుంచి కూడా ఇంకా ఎక్కువ శాలరీస్ పెరగటము. అలాగే మీకు నలుగురిలో యాజమాన్యం నుంచి కూడా ఎక్కువగా వారి దగ్గర నుంచి పొగడతలు, మీరు పడినటువంటి కష్టానికి అందరూ గుర్తించి మీకు మంచిగా పేరు ప్రతిష్టలు రావటము, కుటుంబంలో మీకు గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే బయట పేరు ప్రతిష్టలు పెరగటము, ఇలాంటివన్నీ కూడా మీకు అద్భుతంగా జరుగుతాయి. కాబట్టి మీరు చాలా చాలా సంతోషపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహాల్లో మీ రాశి పరంగా శని అనేది మీకు 11వ స్థానంలో ఉండటం వలన మీ సంపాదనకు రెట్టింపు ఫలితం అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. దీన్నే ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు. అంటే మీరు గమనించుకున్నట్లయితే, మీరు గతంతో పోల్చుకున్నట్లయితే మీకు మీ రాశి పరంగా డబ్బు అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టానికి ఖచ్చితంగా ఫలితం అనేది వచ్చిద్ది. అది కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం అనేది వచ్చిద్ది. అది చూసి ఆ కష్టాన్ని కూడా మీరు మర్చిపోయి సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా కొంతమందికి అయితే విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో ఏదైనా ఉద్యోగాలు చేయాలనుకుంటే చాలా చక్కగా విదేశాల్లో ఉద్యోగాలు రావటము, విదేశాల్లో కొంతమంది వ్యాపారం చేయాలనుకుంటారు, వారికి అవకాశం రావటము, కొంతమంది పిల్లల్ని ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చదువులో మంచిగా మార్కులు రావడంతో విదేశాల్లో చదివించాలన్నటువంటి ఆలోచన కూడా చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే మీకు చెప్పినట్లుగా జాక్ పాట్ అనేది కొట్టారనమాట. అందులో మీకు ఎటువంటి సందేహం అనేది లేదు. మీరు ఈ 4 రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారు. ఎందుకంటే మీకు ఈ గతం తాలూకా ఏదన్నా ఉన్నా కూడా దోషాలు కానీ, మొండి పనులు ఏమన్నా పెండింగ్ పడిపోయినాయి ఏమన్నా ఉన్నా కానీ ఈ 4 రోజుల్లో మీరు సరి చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. రూపాయి అనేది వస్తూ ఉంటుంది. ఆ రూపాయి మీకు కనబడబట్టి మీకు బిజీ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ రాశి మీద పడింది. దానివల్ల మీరు జాక్ పాట్ కొట్టేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే మీకేంటంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. అంటే పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోవటము, పిల్లల్లో కొంచెం మొండితనం ఉండటము, కొంచెం ఏదన్నా ఇంట్లో చిన్న చితక గొడవలు జరగటము, దాదాపుగా భార్యాభర్తల మధ్య ఐక్యత సఖ్యత అనేది పెరిగింది. కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఏదన్నా మీకు ఒక్కొక్కసారి తెలియకుండా విపరీతమైనటువంటి కోపం వచ్చేసిద్ది అనమాట. బీపీ లాగా వచ్చేసిద్ది. అంటే మీరు చేసేటటువంటి పని ప్రెషర్ వల్ల కొంచెం టెన్షన్స్ అనేవి మీకు ఎక్కువగా ఉంటాయి అనమాట.
అలా దానివల్ల ఏంటంటే కొంచెం బీపీ లాగా వచ్చేసేసి గట్టిగా అరిచేసరికి ఇంట్లో వాళ్ళు కూడా కంట్రోల్ తప్పేసేసి వాళ్ళు కూడా అరవటము, పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవటము, కొంచెం గారాబం చేయటం వల్ల వాళ్ళు మొండితనంగా ఉండటము, ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే కొంచెం నిరాశ అనేది ఎదురైద్ది. కాబట్టి అలాంటివి మీరు సరి చేసుకోవటం కోసం మీరేంటంటే కాస్త నానబెట్టినటువంటి శనగలు, ఆవులు ఉంటాయి కదా గోవులు, ఆ గోవులకు మీరు ఆహారంగా తినిపించండి. అలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి ఆ పిల్లల పరంగా ఏదైనా దోషాలు ఉంటే అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఉలవలు ఉంటాయి చూడండి, ఉలవలైనా సరే మీరు నానబెట్టేసేసి గోవుకు సమర్పించవచ్చు ఆహారంగా. ఇంకా మీకు నల్ల మినుములు ఉంటాయి, ఆ నల్ల మినుములు వచ్చేటప్పటికి ఒక పావు కేజీ కానీ లేకపోతే 1 కేజీ అయినా సరే కొనేసేసి ఎవరికన్నా దానంగా ఇవ్వండి. అలా దానంగా ఇవ్వటం వలన నల్ల మినుముల రూపంలో మీకున్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. ఎంత అవుతాయండి కేజీ వచ్చేటప్పటికి ఒక 100 రూపాయలు. 100 రూపాయలు ఎవరికన్నా మనం దానంగా ఇచ్చామంటే మనకున్నటువంటి జాతకంలో ఆ దోషాలు, శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇంకా అలాగే శివాలయంలో కాస్త అప్పుడప్పుడు సోమవారం పూట శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి చెంబుడు నీళ్లతో కానీ పాలతో కానీ మీరు అభిషేకం చేసినప్పుడు మీకున్నటువంటి కాస్తో కుస్తో జాతకపరంగా దోషాలు, సమస్యలు ఉంటే అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే శివుడి దగ్గర అంటే శివాలయంలో వచ్చేటప్పటికి విభూతి ఉంటుంది కదా, ఆ విభూతిని కూడా మీరు తీసుకొచ్చుకోండి. సోమవారం శివాలయానికి వెళ్ళినప్పుడు కాస్త విభూతిని తెచ్చుకొని సోమవారం పూట మీరు స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడు విభూతిని కలుపుకొని మీరు స్నానం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి ఏదన్నా శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, జాతకంలో ఉన్నటువంటి దోషాలు, ఒళ్ళు నొప్పులు అవ్వచ్చు, బద్ధకము, కొంచెం నరదిష్టి ప్రభావం, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా పూర్తిగా పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది. పని చెయ్యాలి అని అనుకుంటాం కానీ ఏదో శక్తులు వచ్చి కూర్చున్నట్టుగా మనల్ని లేవనివ్వవు, కదలనివ్వవు, మనకు శక్తి అనేది సరిపోదన్నమాట. కాబట్టి అలాంటివన్నీ పోవటానికి మీరు ఈ చిన్న పరిహారాలు అనేవి చెయ్యండి. అలాగే కాస్త ఆవుకు కూడా క్యారెట్ లాంటివి, ముల్లంగి లాంటివి, అరటిపండు లాంటివి, టమాటాలు, వంకాయలు ఇవి కూడా మీరు అప్పుడప్పుడు ప్రతిసారి అని కాదండి, అప్పుడప్పుడు మీరు ఆవుకు తినిపించడం వలన మీకు చేత్తో తెలిసి చేసిన తప్పు కానీ, తెలియక చేసిన తప్పు కానీ, నోటి ద్వారాగా మనం తెలిసి ఒక్కొక్కసారి కొంతమందిని ఇబ్బంది పెడితే, ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా కొంతమంది బాధపడుతూ ఉంటారు మన మాటల వల్ల, మన ప్రవర్తన వల్ల, మన చేష్టల వల్ల. అప్పుడు వారు బాధ కలిగినప్పుడు వాళ్ళ యొక్క దోషాలు, వారి యొక్క ఉసురు అనేది తగులుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటివన్నీ తీసేసుకోవడానికి కూడా మీకు ఈ చిన్న పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న నియమాలు పాటించండి. ఇక మీకైతే మాత్రం డబ్బుకు సంబంధించి ఎటువంటి దిగులు లేదండి. మీరు పడ్డ బాధలు, సమస్యలన్నీ అయిపోయినాయి. కోట్లు వస్తాయా అంటే కోట్లు వస్తాయని నేను చెప్పను. కోట్లు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అదే అసలు లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హ్యాపీగా జరిగిపోయిద్ది. అంటే ఇదివరకు ఒకరి దగ్గర నుంచి అప్పులు తీసుకోవటం, ఇబ్బంది పడటము, కుటుంబంలో సరిగ్గా జరగక ఏదైతే ఇబ్బందులు అయితే పడ్డారో ఇప్పుడు ఏంటంటే అవన్నీ పోతాయి అన్నమాట. మామూలుగా ఉన్న వాళ్ళకైనా చక్కగా కుటుంబంలో సంతోషంగా ఉండటము, వాళ్ళు అడిగినవన్నీ తీసుకురాగలిగినటువంటి శక్తి రావటము, ఇలా అప్పులు తీర్చుకొని చక్కగా మనకి ఒకరి దగ్గర అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఉంటే వాళ్ళు కోటేశ్వరులే. మామూలుగా ఉన్న వాళ్ళకి కోట్లు వచ్చే వాళ్ళకి కోట్లు కూడా వస్తాయి. కాబట్టి ఇట్లా మీకు ఇలాంటి మార్పులు అనేవి జరుగుతాయి. ఎందుకంటే చక్కగా మీకు మీ రాశి పరంగా ఈ ఉగాది తర్వాత నుంచి అదృష్టం పట్టిందని చెప్పేసేసి మనకు పెద్ద పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీకు అంత ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గిపోతాయి, శత్రు బాధలు కూడా తగ్గిపోతాయి. శత్రువులు ఎవరైతే మీ మీద పగ పెంచుకున్నారో వాళ్ళు మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశం అనేది కూడా ఉందన్నమాట. ఇట్లా చాలా వరకు కూడా మీకు ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారుతుంది. కొంతమందికి ఈ కుంభరాశిలో ఎవరికన్నా ప్రేమించిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పి ఎదురు చూడటము, వారి మధ్య సమస్యలు ఏదైనా ఉంటే అవి కూడా మారి వాళ్ళు కూడా కలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది మీ రాశి పరంగా. ఈ కుంభరాశిలో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పాపం ఎన్నో పడిగాపులు కాస్తున్నారు. వారికి కూడా వారిలో ఎంత పట్టుదల అయితే ఉందో ప్రతి ఒక్కరికి రాదండి అవకాశం అనేది. దానికి తగినటువంటి కష్టము, తాపత్రయము ఎదురు చూసి దానికి తగ్గట్లుగా చేస్తారు చూడండి. అలాంటి వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం అనేది వస్తుందన్నమాట.
దాన్ని బట్టి మీరు సెటిల్ అయిపోతారు జీవితంలో, అంతగా మంచి హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంతానం కలుగుతుంది. మీలో కొంతమందికి ఏంటంటే ఓవర్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సంతానం లేని వారికి. మీరు గమనించుకున్నట్లయితే అంటే పీసీఓడి లాగా ఇట్లా నీటి బుడగలు అవి ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఏంటంటే సంతానం అనేది కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం బరువును తగ్గించుకోవాలి. అంటే కొంచెం జంక్ ఫుడ్ను మానేసేసి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం వలన, నాన్ వెజ్ కూడా కొంచెం తగ్గించేసి ఇలాంటివి తీసుకోవటం వలన మీకు బరువు అనేది తగ్గి సంతానం త్వరగా కలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మెలకువలు కూడా పాటించండి. మీరు వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఇట్లా మీకు కుటుంబ పరంగా కానీ మీకైతే మాత్రం దిగులు లేదు. ఎప్పటి నుంచి మీ సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు. సంవత్సరం పాటు కూడా మీకు డబ్బు గురించి ఎటువంటి దిగులు అనేది లేదు. ఇంత గుడ్ న్యూస్లు వింటున్నారంటే మీకు ఎలా ఉందో కానీ నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. జాక్పాట్ కొట్టినట్లు అని చెప్పుకోవటంలో ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందేమో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు ఏదైతే కొన్ని మొండి సమస్యలు పెండింగ్లో పడిపోయి ఉంటాయి, కోర్టు సమస్యలు అంటే వాయిదాలు వేయటము, ఆస్తులు వస్తాయో రాదో తెలియకపోవడం, తల్లిదండ్రుల తరపున కొన్ని ఆస్తులు రావన్నమాట. తల్లి తరపున కొంతమందికి రాకపోవటం, కొంతమందికి తండ్రి తరపున రాకపోవటం, అవి కూడా మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. రాజకీయ నాయకులకు బాగుంది. సినీ రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఇట్లా చాలా వరకు కూడా అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాకపోతే ఎప్పుడైనా సరే మీరు నిజాయితీగా ఉంటే మీకు తిరుగు అనేది ఉండదు. మీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. కాకపోతే కొన్ని ఒక్కొక్కసారి పరిస్థితులు అవ్వచ్చు, మనుషులు కావచ్చు, మార్చాలని చూస్తారు. అలాంటప్పుడు మీరు మారకుండా నిగ్రహంగా ఉంటే మీకు తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదా? ఈ 4 రోజులు మీకు ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.